వెల్కమ్ బ్యాక్. ఇవాళ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. సో ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. సో 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన, గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలించింది. ప్రస్తుతం రాష్ట్రంలో పాలన ఏ విధంగా జరుగుతోంది అనేది ప్రజలకు ఇది అది అని బేరీజు వేసి మేము చెప్పాం. వీళ్ళు ఇది వాళ్ళదని చెప్పము. డెసిషన్ అనేది మీకుంటుంది, అది మీరు గుర్తించాలి. ఇక్కడ ఎవరికి సపోర్ట్ అని కాదు, అట్ ద సేమ్ టైం ఎవరిని కించపరిచేటువంటి విధంగా కూడా మనం మాట్లాడుకునేటువంటి అవకాశం ఉండదు. వీళ్ళు చేసినవి ఇవి, వాళ్ళు చేసినవి అవి మాత్రం చూపించే ప్రయత్నం చేస్తాము. సో డెసిషన్ కానీ ఏది కరెక్టు ఏది కాదు అనేది తేల్చుకోవాల్సింది మీరు. సో ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఫస్ట్ మనం బీఆర్ఎస్ నేతలతోనే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే అటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదలు 100 రోజులు ముందుగా వదిలేస్తే అప్పటి నుండి విమర్శలు గుప్పిస్తున్నటువంటి క్రమంలో సో వాళ్ళ పాలన, ప్రస్తుతం కాంగ్రెస్ పాలన పైన మాట్లాడదాం. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ బీజేపీ కూడా గతంలో కానీ ఇప్పుడు కానివ్వండి ప్రతిపక్ష పాత్ర పోషించే విధంగా చూసినప్పుడు అప్పుడు ఇప్పుడు 2 ప్రభుత్వాలకు సంబంధించి పలు సమస్యలు ప్రజల గొంతుకై మాట్లాడుతున్నటువంటి క్రమంలో 3 పార్టీలకు సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు ఉన్నారు. మాట్లాడదాం. ముందుగా దిలీప్ రెడ్డి గారు, వీరు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి. వెల్కమ్ టు ద డిబేట్. తులా ఆంజనేయులు గారు, వీరు బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి ఆంజనేయులు గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. వెంకట్ నాయక్ గారు, వీరు కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తా అండి. చెప్పండి, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్దే విజయం. ఆల్రెడీ ఒక 2-3 రోజుల నుంచి మీటింగ్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక విధంగా పక్కన పెడితే కవిత గారి పార్టీ ప్రస్తావన కూడా డెఫినెట్గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో టీఆర్ఎస్ పార్టీ పెట్టారు, మీరు టీఆర్ఎస్ పార్టీ పెట్టారు. డెఫినెట్గా కవిత గారు పార్టీ పెట్టారు అంటే డైరెక్ట్ ప్రభావం బీఆర్ఎస్ పైనే ఉంటుంది. ఒకవేళ చీలితే బీఆర్ఎస్ నుంచి చీలే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ కానీ బీజేపీకి వచ్చిన నష్టమే ఉండదు. సో ఇది నడుస్తున్న కాన్సెప్ట్ ఏంటి? ముందుగా దీనిపైన అభిప్రాయం చెప్పిన తర్వాత ఈ రజతోత్సవం గురించి మాట్లాడుకుందాం. అయితే దేశంలో ఎవరికైనా సరే పార్టీ పెట్టే హక్కు ఉన్నది. ఏంటంటే కేఏ పాల్ గారు కూడా పార్టీ పెట్టిర్రు, షర్మిల కూడా పార్టీ పెట్టింది. ఇట్లా దేశంలో అనేక మంది పార్టీ పెట్టడం జరిగింది. మీరు ఏమంటున్నారంటే కవిత గారు టీఆర్ఎస్ అని ఒక పార్టీ పెట్టిరు అని అంటున్నారు. అసలు కవిత గారి పార్టీ ఇంతవరకు రిజిస్ట్రేషన్ జరగలేదు. అది టీఆర్ఎస్ పార్టీకి కూడా కాదు. వాళ్ళు వాళ్ళ ఎజెండాలో చెప్పిన అంశాల్లో ఆ రోజు ఎజెండా చెప్తూ ఒక జెండాను కూడా ప్రదర్శించడం జరిగింది. ఆ జెండా ప్రదర్శన కార్యక్రమంలో టీఆర్ఎస్ అని రాసి, తెలంగాణ రాష్ట్ర సేన అని రాసి, కింద చిన్నగా ఏం రాస్తారంటే అసోసియేషన్ అని పెట్టారు. అంటే మీరు గతంలో ఒక ఆమ్ ఆద్మీ పార్టీని తీసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఫస్ట్ అసోసియేషన్గా వచ్చింది. అసోసియేషన్గా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ అసోసియేషన్ తర్వాత అది బాగా నడుస్తుందా లేదా చూసి తర్వాత పార్టీగా ఆవిర్భవించినటువంటి సందర్భం ఉంది. మేబీ కవిత గారు కూడా అలాంటి ఆలోచన ఉన్నట్టున్నారు. కాకపోతే టీఆర్ఎస్ అనేది మాత్రం కవిత గారికి ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఒక 10 years ఆ పేరు అనేది ఫ్రీజ్ చేసి ఉంటుందని చెప్పేసి కవిత గారికి మరి తెలుసా లేదా, లేకపోతే ఎవరైనా మిస్గైడ్ చేస్తురా అనేది చూడాలి. అయితే కవిత గారు పార్టీ పెట్టినటువంటి తరుణం ఎవరికి అభ్యంతరం లేదు, ఎందుకంటే తను కూడా భారత పౌరాలు పెట్టుకోవచ్చు. కానీ పెడుతూ తను చేసినటువంటి కామెంట్లనే ఈరోజు మనం విశ్లేషణ చేసుకోవాలి. ఏంటంటే ఎవరైనా సరే ప్రభుత్వంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీని అయినా సరే, లేదా రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పైన సరే తను ఏమైనా ఉంటే అస్త్రాలు ఎక్కువ పెట్టాలి. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో కాంగ్రెస్ పార్టీకి కానీ ఈరోజు కొత్తగా ఉన్న పార్టీ పెట్టాల్సిన వాళ్ళకు కూడా ఈరోజు ఒక కేసీఆర్ గారే సెంటర్గా అవుతున్నారు. అంటే వీళ్ళందరికీ ఉమ్మడిగా ఒక కేసీఆర్ గారే ప్రత్యేకంగా ఎందుకు కనిపిస్తున్నారు అంటే కేవలం ఒకే ఒక రీజన్, మళ్ళీ వచ్చేది కేసీఆర్, మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ అని ప్రజలలో ఉన్న విషయాన్ని వీళ్ళందరూ గ్రహించి ఈ కేసీఆర్ గారిని ఎట్లనైనా సరే టార్గెట్ చేయాలని చెప్పేసి చేస్తున్నటువంటి పరిణామం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఒకటి చూస్తూ ఉంటే తను ఇప్పుడు కవిత గారు జవాబు చెప్పాల్సింది డెఫినెట్ గా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎందుకు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు, ఎందుకు పార్టీ పెడుతున్నారంటే డెఫినెట్ గా బీఆర్ఎస్ నే కదా విమర్శిస్తారు. తను అసలు బీఆర్ఎస్ లో 9.5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నది. ఆ రోజు ఏ రోజు కూడా కవిత గారికి ఏ ఒక్క విషయంలో కూడా తన వాళ్ళ నాన్నగారు చేస్తుంది కానీ తన పార్టీ చేస్తుంది కానీ తప్పు అనిపించదు. అధికారం కోల్పోగానే ఈరోజు తనకు అన్ని తప్పుల తడకగానే కనిపిస్తాయి. ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి జాగ్రత్త వాళ్ళకి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈరోజు కవిత అనే వ్యక్తి బయటకు పోయేదా అండి? సచిన పోదు. ఎందుకంటే అధికార ఫలాలను 10 సంవత్సరాలు అప్పనంగా అనుభవించి ఈరోజు తనకు అధికారం దక్కకపోయేసరికి వేరే పార్టీలతో
కుమ్మక్కైచి ఈరోజు కేసీఆర్ గారిపై ఒక బాణంగా వేరే పార్టీల చేతుల్లో కీలుబొమ్మగా మారినటువంటి కవితను మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే వారు ఇప్పుడు మాలాంటి ఎందరో ఉద్యమకారులు ఈరోజు ఉస్మానియా వేదికగా మేము ఉద్యమం చేసినాం. ఇప్పటికీ ఏ రోజు కూడా చిన్న పదవి కూడా అనుభవించకున్నా సరే ఇప్పటికి పార్టీ కోసం కష్టపడతా ఉన్నాము. నువ్వు ఓడిపోతే ఎమ్మెల్సీగా చేసినటువంటి పార్టీని కూడా నువ్వు ఈరోజు పక్కన పెట్టేసి ఈరోజు తను పోయి ఏదో పార్టీ పెడతా ఉన్నది. మీరు గతంలో ఒకటి చూడాలి, చాలా స్వింగ్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది 2019 ఎంపీ ఎలక్షన్స్లో. అప్పుడు కూడా కవిత గారు ఓడిపోయారు. ఈరోజు నిజామాబాద్ని తీసుకోండి, మీరు నిజామాబాద్ తనతో పనిచేస్తున్నటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క పెద్ద నాయకుడు కానీ ఈరోజు నిజామాబాద్ నుంచి కవిత గారు వింటా ఉన్నారా అండి? అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి చాలా స్వింగ్ లో బీఆర్ఎస్ జోషి నడుస్తున్న సమయంలో కూడా కవిత గారు గెలవలేకపోయారు. ఈరోజు పార్టీని గెలిపించుకుంటుంది అంటే ఈరోజు ప్రజలు హాస్యాస్పదంగా చూస్తూ ఉన్నారు అనేది మనకు జగమైన సత్యం. తను కమెంట్ చేయడం లేదండి, మర మనిషి అని చెప్పేసి జన్మనిచ్చిన నాన్నను అన్ని రోజులు అధికారం అనుభవించిన పార్టీని రోజు మన మనిషి అనడం కానీ ఇప్పుడు కేటీఆర్ గారి గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే కేటీఆర్ గారికి ఎక్కువ తెలియదు. పాపం నిజంగా కేటీఆర్ గారికి దాని స్టోరీ కూడా చెప్తా. కవిత గారు మాట్లాడుతూ కేటీఆర్ గారికి ఎక్కువ తెలియదు అని మాట్లాడుతూ ఉన్నది. నిజంగా నువ్వు ఇట్లా మోసం చేసిపోతావు అని తెలియదు, నువ్వు ఇట్లా వెన్నుపోటు పొడుస్తావని కేటీఆర్ గారికి తెలియదు. కేటీఆర్ గారికి తెలిసింది ఒకటే, నమ్మడం, ప్రజలకు ఏమన్నా మంచి చేయడం తప్ప అంతకుమించి తనకు తెలియదు. ఇట్లాంటి వెనుపోటుదారులను గుర్తించడం ముందే తనకు తెలిస్తే నేను ఎన్నడో పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసేటోళ్ళు కదా అని మేము చెప్తా ఉన్నాం. మర మనిషి అంటే ఎందుకండి మర మనిషి? ఈరోజు 73,000 కోట్లను రైతు బంధుగా 15 సార్లు రైతు బంధు ఇచ్చినటువంటి ఒక నాయకుడిని నువ్వు మర మనిషిగా కనిపించిందా? ఈరోజు తెలంగాణను అసాధ్యం అనుకున్నటువంటి తెలంగాణ మర మనిషి అని చెప్పి కవితను అడుగుతా ఉన్నాం.